చూడండి, అబ్రాహాము అన్ని విషయాల్లో ఆశ్చర్యపోయాడు. ఎస్, మొదటిగా క్రైస్తవుడు కూడా అన్ని విషయాల్లో వర్తిల్లాలి కదా. మరి ఒక క్రైస్తవుడు అన్ని విషయాల్లో వర్తిల్లాలంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, నా మైక్ థాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు, దేవుడు వాగ్దానాలు ఇచ్చినాడు. అప్పుడు ఎంతమంది నిజముగా నేనైతే ఈ వర్తమానాలు చెప్పి నేనే ఆశ్చర్యపోబడ్డా, మీరు ఆశ్చర్యపోబడ్డా? హల్లెలూయా. Abraham blessing, he blessed all things. Last week I got told మనకు ఇసాకు ఒక ఉండే కదా, ఇసాకు విషయంలో దేవుడు ఏ విధంగా మరి జతపరుచున్నాడు, దేవుడు ఎక్కడ దగ్గర తీసుకొచ్చున్నాడు కదా, వారు దేవుడు బయలుపరుచున్నాడు, చెప్పి ఉన్నాడు. రైట్, అయితే మనం అందరము వర్ధిల్లాలి. అయితే ఒకటి, మనం అందరము యేసు రక్తంలో కడగబడాలి. మొదటిగా ఆయన మీద నమ్మాలి. ఆయన చనిపోయి శిలువ రక్తం నీ కొరకు కార్చుకున్నాడని, ఆయన శరీరం నీ కొరకు దెబ్బలు తిన్నాడని, సమాధిలో వేయబడ్డాడని, 3వ దినమున తిరిగి లేచాడని మీ హృదయంలో విశ్వసించి నీ పాపం నోటి ద్వారా ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడమే కాదు, నువ్వు జన్మించాలి. నువ్వు మరలా జన్మించాలి, మరలా తిరిగి నువ్వు జన్మించాలి. బ్యాప్టిజం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది బ్యాప్టిజం చాలా తేలికగా తీసుకుంటున్నారు. నేను మందిరానికి వెళ్తాను కదా, నేను ప్రార్థన చేస్తాను కదా. కొన్నిసార్లు మన బలహీనతను చూసి బ్యాప్టిజం తీసుకోవడానికి ధైర్యపడతా ఉంటాం. ధైర్యం చాలదు, అది అపవాది చేసే పని. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు బ్యాప్టిజం అంటే అమ్మో అని ఆలోచించి బ్యాప్టిజానికి వెళ్ళిన వాళ్ళు. సందేహాలు అపవాది నీలో హృదయంలో పుట్టిస్తారు. ఒకసారి నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నిధుటి పైన ముద్రేయింపబడతాయి. నువ్వు దేవుని కుమారుడు కుమార్తెలు అని చెప్పి. చూడండి, కొన్ని స్థలాల్లో దానికి మన డాక్యుమెంట్ లో మన పేరు అన్ని రాయబడి స్టాంప్ వేయబడతాయి. అప్పుడు ఈ స్థలం మనది అని ఉంటుంది. అదే విధంగా మనుషులది మన నిధిమైన పరిశుద్ధాత్మ ద్వారా వేయబడతాయి. నువ్వు హృదయంలో విశ్వసించి నీ నోటి ద్వారా ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షింపబడి నువ్వు బ్యాప్టిజం తీసుకోవాలి. అందుకే నికోడెమస్ సీక్రెట్ గా వెళ్తున్నాడు. ఎవరిని కలవడానికి? యేసుక్రీస్తు ప్రభువుని కలవడానికి వెళ్తున్నాడు. మరి కలిసి ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉండనే ఇటువంటి అద్భుతాల ఆశ్చర్యక్రియలు చేయగలుగుతారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అవును, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మరలా చూడండి, 3:6 చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. కొత్తగా జన్మింపవలనని నేను మీరు చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటుకు ఇస్తున్నాను, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. చూడండి, ఓకే, శరీరములుగా పుట్టిన వారు శరీరములుగా, ఆత్మమూలంగా పుట్టిన వారు ఆత్మమూలముగా, మరలా నీవు తిరిగి జన్మించాలి. ఎంతమంది ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్నారు? ఆల్మోస్ట్ అందరూ తీసుకున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షింపబడకపోతే వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థించండి. మీరు తిరిగి జన్మించాలి. శరీర మూలంగా పుట్టారు, అదేవిధంగా ఆత్మ మూలంగా పుట్టాలి. బ్యాప్టిజం అందరూ తీసుకోవాలి. మీ కుటుంబంలో ఉన్న వారందరూ తీసుకోవాలి.
ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభా బాప్టిజం నేను తీసుకోవాలని ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను బాప్టిజం తీసుకోవాలా. నేను చాలా గుర్తు మేడ్చల్లో ఒక అబ్బాయి ఉండేవాడు. గురాకు పట్టి వస్తే దేవుడు అతన్ని విడుదల చేసినాడు 2006లో. చాలా చక్కగా ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు, చక్కగా అన్ని పరిచర్యలు చేసేవాడు. కానీ బాప్టిజం అంటే మాత్రం చాలా దూరంగా ఉండేవాడు. ఇదాన్ని అతన్ని చెప్పేవాడు. దేవుడు అతన్ని దీవించున్నాడు. చదివింది తక్కువనే, ఆటో క్యాడ్ నేర్చుకున్నాడు, మంచి జాబ్ దొరికింది. అది వరకు లేబర్ చిన్న చిన్న పనులు చేసుకున్న వ్యక్తి చక్కగా కంప్యూటర్ మీద మంచి వర్క్ చేసుకోవడం. తత్వం దేవుడు అతను చక్కటి జ్ఞానం ఇచ్చున్నాడు. మంచిగా శాలరీ పెరుగుతా ఉంది. బాప్టిజం అంటే భయపడేవాడు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ నుంచి మలేషియాలో కూడా వెళ్ళాడు. బాప్టిజం అంటే భయం. కానీ బాధాకరం ఏంటంటే ఆ మలేషియాలోనే ఆయన చనిపోయాడు. కొంతమందికి గుర్తుండొచ్చు, మంచి ఫ్యామిలీ, 2 సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. అప్పుడు మంచి విశ్వాసం. బాప్టిజం అంటే మా పిల్లలని చెప్పి ఏదో అట్లా ఇట్లా ఎవరేమో వెనక చెప్పాడు. ఇప్పుడు కుటుంబం అంతా దూరం అయిపోయింది. మంచి బైబిల్ తీయాలన్నా వాళ్ళ పిల్లలు ఇద్దరు ఎంత అంటే ఎంత ప్రేమ కలిగిన వారంటే అంత ప్రేమ కలిగిన. కానీ ఇది ఒక సంఘటన చూడండి. నీకు పరలోకమే దేవుడు ఇచ్చిన వాడు, పరలోకంలో మీ పేరు రాసిన వాడు. చాలా మటుకు బాప్టిజం తీసుకున్న తర్వాత ముఖ్యంగా మొదటి జనరేషన్, ఫస్ట్ జనరేషన్ వాళ్ళు చాలా కష్టం విశ్వాసంలో పెట్టాలంటే. వాస్తవంగా అన్నిలో నుంచి ఆ పద్ధతుల నుంచి అదంతా అలవాటు అయిపోయి మళ్ళా రావాలి అందులో దేవుడు అన్ని లోకం నుంచి వేరైపోతాం. క్రైస్తవులుగా మనమే చిన్నప్పటి నుంచి ఉండి బాప్టిజం తీసుకొని ఎంత అలాంటిది అన్ని దేవతలను పూజించి అందులో నుంచి చీకటి నుంచి బయటకు వచ్చి వెలుగులోకి వచ్చి రక్షింపబడి నువ్వు ఒక్కనే నమ్ముకొని ఒక్క కుటుంబాన్ని నమ్ముకొని మరలా నీ తోటి వారు అందరూ నీకు వ్యతిరేకంగా నువ్వు దేవుడి కొరకు నిలబడి ఉండాలంటే అంత సులువ. చెప్పండి, అంత సులువ? చాలా కష్టం. ఎంత వ్యతిరేకంగా జరుగుతుంటుంది, ఎంతగా ఆపోజిషన్ ఉంటుంది, ఎంతగా హింసింపబడతావు, ఎంతగా నిందలు వస్తుంది, అవమానం వస్తుంది. కొన్నిసార్లు నీ ఇంట్లో నుంచి వెలవేస్తారు, కొన్నిసార్లు నీ బంధువులు నీతో మాట్లాడరు, నీ స్నేహితులు నీతో మాట్లాడరు. ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పి ఎన్ని అవమానాలు నిందలు వస్తాయి. ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ కి అంత ఈజీ ఏం కాదు, అంత సులువే కాదు. వాడు కూడా బాగా పోరాడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు నరకముల నుంచి పరలోక రాజ్యంలో చేయబడుతున్నారు. సోదర హల్లెలూయా. చీకటి నుంచి వెలుగులోకి వచ్చి ఉన్నారు కాబట్టి మీరు అయ్యో ఈ నరకంలో వెళ్ళట్లే అని వారికి పట్టుకోలేరు. వాడు అందుకే అబ్బా ఎప్పుడు మిగుదనా ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఎప్పుడు నేను ఎప్పుడు మీకు ఎక్కడ ఇబ్బందులు పెట్టి ఏ విధంగా అన్ని కూడా నీకు గుర్తు చేసి అయ్యో ఆ జీవితమే బాగుంది కదా అన్న ఆలోచన ఈ హృదయంలో పెట్టాలని ఆలోచిస్తా ఉంటాడు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరిన తర్వాత అయ్యో నీళ్లు లేవని, ఆహారం లేవని, ఆకలి అవుతుందని చెప్పి, దాహం అవుతుందని చెప్పి అయ్యో నువ్వు ఐగుప్తు దేశం నుంచి మళ్ళీ ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చినావని మోషతో దేవునితో సరిగినట్టు మనం చూస్తున్నాం. నువ్వు వెళ్ళేది పాలుతేనే ప్రదేశం. చూడండి, ఏది కూడా దేవుని ప్రణాళికలన్నీ కూడా ఏది సాఫీగా జరగవు, కొంచెం ఎండిపోయినట్టు, కానీ అందులో నుంచి జీవనదులు మారుతాయి.
దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నువ్వు ఒక్కసారి బాప్తిజం తీసుకున్న దేవుడు నమ్మిలో ఈ లోకం నుంచి దేవుడు వేరు చేసి ఉన్నాడు. కొన్నిసార్లు తల్లి తండ్రులు ఎంతగా ప్రేమించేవారో నువ్వు దేవుడు నమ్ముకున్న తర్వాత అంతగా నేను ఆశ్రయించుకున్నాను. నీ స్నేహితులు కానీ నీ తోడు వారు కానీ నువ్వు బాధపడాల్సిందే లేదు. నీకు దేవుడి ప్రేమ కావాలా, వీళ్ళ ప్రేమ కావాలా? దేవుడు నీకు దగ్గర కావాలా, వీళ్ళ దగ్గర కావాలా? దేవుడు బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, లోకం నుంచి దేవుడు నేను వేరు చేసి ఉన్నాడు, నీ కుటుంబాన్ని వేరు చేసి ఉన్నాడు, నేను ఒక ప్రత్యేకత దేవుడు ఏర్పరిచి ఉన్నాడు నీ కుటుంబాన్ని. అయ్యో నాతో ఇలా మాట్లాడండి, అలా మాట్లాడండి. కొన్నిసార్లు మనమే అయ్యో లోబడిపోతాం, అయ్యో ఒక పోరాటం ఉంటుంది. కానీ నువ్వు విజయం సాధిస్తావు. నువ్వు ప్రేమించాల్సింది యేసే, నువ్వు ప్రేమించాల్సింది దేవుడి వాక్యాన్ని. ఆయన మిమ్మల్ని నిలబెడతాడు, ఆయన మిమ్మల్ని ఓదారుస్తాడు, ఆయన మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, ఆయన నేను విడువలు ఎడబాయడు. ఎందుకు భయపడుతున్నాను, ఎందుకు దిగులు పడుతున్నాను? చాలా మంది ఆయన ప్రాణాలే ఇచ్చినాడు దేవుడు, ఆయన రక్తాన్ని మనకు కొలిపించినాడు, ఆయన శరీరమే మనకు కొలిపించినాడు. ఎందుకు? వివాహాలకు చెప్పో లేకపోతే మనుషుల వల్ల ఏదో బంధువుల వల్ల దేవుడికి ఎందుకు దూరంగా ఉన్నారు? చాలా మంది అమ్మో నేను బాప్తిజం తీసుకుంటే ఎట్లా, మా పిల్లల యొక్క వివాహం ఎట్లా, మా కుటుంబం ఎట్లా, వాళ్ళెట్లా, వీళ్ళురా వాళ్ళురా. అయ్యో ఈ చిన్న విషయానికి నేను చిన్నదే అంట స్తోత్రం హల్లెలూయా. ఈ లోక సంబంధమైన విషయాల కొరకు పరలోకాన్ని వదులుకుంటారా, నిత్య జీవాన్ని వదులుకుంటారా? 89 100 సంవత్సరాలు లోకాల్లో బతుకు, దాని తర్వాత ఎవరైనా ఎంతమంది 120 సంవత్సరాలు బతికైనా వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరంటే చూడండి, ఆంధ్రలో వర్షాలు వచ్చినప్పుడు, ఖమ్మంలో కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏది లేదు, అన్ని మునిగిపోయాయి, అన్ని మందిరాలు మునిగిపోయాయి. ఒక్కొక్కరు ఎంత కష్టపడి కట్టుకున్న ఇల్లులు ఇంట్లో సంపాదించుకున్నాయా అన్ని మునిగిపోయాయి. ఏదో వచ్చిందా? ఒక దేశంలో అతనికి 17-34 ఇల్లులు ఉన్నాయి, అన్ని రెంట్లు ఇచ్చేవాడు. భూకంపం వస్తే ఆ 17 అపార్ట్మెంట్ కూలిపోయాయి, అతను కూడా ఇల్లు లేదు, కుటుంబం అంతా చనిపోయింది, ఆస్తి అంతా నష్టమైంది. ఎక్కడ నీరు మిలిగాడు, ఏం తీసుకెళ్తాం? ఆ కుటుంబం అంతా పోయినాక ఆ సంపాదన అంతా ఏం చేస్తాం? అయ్యో ఈ శరీరము, ఈ ఆస్తి, ఈ అందము అంత భూలోకంలో వెళ్ళాల్సిందే, అంటే భూమిలో వెళ్ళాల్సిందే. నీలో ఉన్న ఆత్మ పరలోకానికి చేరుతుంది. చెప్పండి, అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నమ్మావా, విశ్వసించావా, నువ్వు లోకం నుంచి వేరు చేయకుండా. కొన్నిసార్లు నీ కుమారుడే నేను హింసిస్తా ఉంటాడు, కొన్నిసార్లు నీ కుమారుడే నానా మాటలు అంటాడు. బాప్తిజం తీసుకున్నందుకు, లేకపోతే క్రీస్తునాడు వచ్చినందుకు, లేకపోతే అందరూ అన్ని విషయాలు ఎంత మంచిగా ఉండేవాళ్ళం, అందులో ఉంటే ఎలా ఉండేవాళ్ళం. అయ్యో అందులో సంతోషమే ఉంటది కానీ అందులో మరణం ఉంటది. యేసుక్రీస్తు ప్రభువులో నిత్యానందం ఉంటుంది, పరమానందం ఉంటుంది. ఆనందం కదా వాడింది కదా బాబు, ఏమని? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఈ లోకం నుంచి శాంతి నేను ఇవ్వను, నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఈలో తిండి భోజనం కాదు, పరిశుద్ధాత్మ అందరి ఆనందము మనం పొందుతాం.
ఇటు లోకం కావాలా, ఇది కావాలి. నో, నాకు దేవుడు కావాలి. నా దేవుడు కావాలన్న వాళ్ళు చెప్పలోడు భయంకరంగా దేవుడు నువ్వు రక్షింపబడ్డావు, నీ కుటుంబం అంతా రక్షింపబడాలి. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీ కుటుంబం అంతా బాప్తిజం తీసుకున్నావు. I prophesy in the name of Jesus. ఎవరైతే ఇంకా మీ కుటుంబంలో ఎవరి కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారో తొందరగా వారు బాప్తిజం తీసుకోబోతున్నారు, పశ్చాత్తాపంతో తీసుకోబోతున్నారు. సోదరి నన్ను ఇంకొకసారి సోదరి, మీ చేతుల పని ఎక్కువ తీరు. మీ కుటుంబం అంతా రక్షింపబడను గాక, మీ బాధలంతా రక్షింపబడను గాక. ఎవరైతే నింద చేసినారో, ఎవరైతే అవమానపరిచినారో వారు వచ్చి నీ యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకునేదారు గాక, రక్షింపబడేదారు గాక. ఎస్, నీ కుటుంబం అంతా రక్షింపబడదు గాక. నీ చెల్లె, నీ బావ, ఎవరెవరో నీ కాంతాన్ని ఒకేసారి నమ్మిన వారికి పొందుకున్నారు అద్భుతాన్ని. నీ తల్లిదండ్రులు నమ్మేదారు కాక, నీ చెల్లెలు నమ్మేదారు కాక, నీ బావలు నమ్మేదారు కాక. ఈ భార్య నమ్ముతున్నాడు. నేను నా కుటుంబం ఒకసారి ప్రతిసారి అంత ఈజీ అండి. కుటుంబంలో ఒక నలుగురు ఉంటే ఒకడే నమ్ముకొని మామూలు విషయమా? ఎంత పోరాటం. తీసుకురావాలన్నా, చేయాలన్నా, వాళ్ళ క్యాన్సర్ చేయాలన్నా, ఆధార్ తెలుపుదామంటే ఎన్ని అబద్ధాలు ఆలోచిస్తున్నారు. జీవ గ్రంథంలో రాయబడ్డాయి. కొన్నిసార్లు ఈ లోకంలో కొన్ని మనం చూడకపోవచ్చు, కొన్ని ఆనందాలు మనం పొందుకోకపోవచ్చు, కొన్ని మనం చూడకపోవచ్చు, కొన్ని మనం అనుభవించకపోవచ్చు. ఇది దేవుడి చిత్తమని సంతోషించండి, ఆనందించండి. మనలో ఒక రాజ్యం మన కొరకుందన్నది. అన్ని విషయంలో చాలా మంది మా నాన్నగారు కూడా ఏముండాలి, ఏమి ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో, ఎస్, యహలోకంలో పరలోకంలో ఆశ్రయింపబడాలని ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత వచ్చిందో దేవుడు ఆశ్రయింపడం మొదలుపెట్టి నాకు ఏం వద్దాం అనుకో, ఏం నాకు అన్ని కావాలా, ఫస్ట్ నాకు పనులు దేవుడు కావాలా. ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతుకుతే ప్రతిదీ కూడా ఆయన నీకు అనుగ్రహింపబోస్తాడు. దేవుడు ఇచ్చాడు, జాబ్ ఇస్తాడు, చక్కటి భార్య ఇస్తాడు, భర్త ఇస్తాడు, పిల్లలు ఇస్తాడు. ఏం చేయాలా? వెరకాల అనే నీతిని, ఆయన రాజ్యంలో వెరకాల. ఇంకా నువ్వు ఎవరైనా ఇంకా బాప్తిజము తీసుకోకపోతే బి రైట్. లేదు ఇంకా నేను బాప్తిజం తీసుకోను కానీ చర్చికైతే వస్తా, దేవుని ఆశీర్వాదాలు పొందుతుందంటే నో, ఇంకా నువ్వు దేవుని చేతిలో ఇంకా రాలేవు, అపవాది చేతుల్లోనే ఉంటావు. చూడండి, ఏదైనా జాబ్ వెళ్ళినప్పుడు, లేదా గవర్నమెంట్ జాబ్ వెళ్ళినప్పుడు, లేదా కాలేజీలో వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వారు మన ఏమంటారు, మెమోరాండమ్స్ అన్ని ఎవరికి చేస్తాం? ఇస్తారా లేదు? స్కూల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తారు? అన్ని ఇస్తారు వాళ్ళ చేతికి, ఒరిజినలే ఇచ్చేస్తారు. అవునా కదా? ఒరిజినలే. నువ్వు షాప్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఏమంటారు? నీ ఒరిజినల్ కొంత దాంట్లో ఒరిజినలే ఏమంటారు. అప్పుడు నమ్మకం. అంటే మన దగ్గర నువ్వు బాప్టిజం తీసుకోవాలి, ఫస్ట్ సంఘంలో చేర్చబడాలా, సంఘ సావాసంలో ఉండాలా, నువ్వు వర్ధిల్లాలంటే, ఒక క్రైస్తవుడుగా నువ్వు వర్ధిల్లాలంటే మొదటిగా బాప్టిజం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి,
లూకాసు సువార్త 2:52. లూకాసు సువార్త 2:52. యేసు జ్ఞానవంతులు వయసునందు దేవుని దయను మనుషుల దయను వర్ధిల్లుచుండెను. అంటే సార్ వర్ధిల్లుచుండెను అన్నాడు. మనం ఏ బాప్టిజం తీసుకున్నాం కదా, ప్రతి ఒక్కరు వర్ధిల్లాలి. అయితే యేసు జ్ఞానవంతులు వయసునందు దేవుని దయనందు మనుషుల యొక్క దయనందు కూడా వర్ధిల్లాలి. రెండు, దేవుడు మనుషులు. కొంతమంది నాకు దేవుడే మనుషులు వద్దాను అనుకో. నేను ఎవరితో ఉందా, నాకు దేవుడే కావాలన్నా అనుకో. ఒక ముగ్గురు, నలుగురు, ఒక 10 మందో నీకు ఉండాలి. ఒక 20 మందే ఉండాలి. నాన్న నేను ఎవరితో పెట్టుకోను, దేవుడితో పెట్టుకుంటాను. ఇక్కడ యేసు ప్రభు దేవుని యొక్క దయ పొందుతున్నాడు. వింటున్నారా? మనుషుల యొక్క దయ. మనం అందరితో మంచిగా ఉండాలి. అందరితో అంటే ఏంటి? ప్రతి మనుషులతో మంచి పేరు కలిగి ఉండాలి. మంచి పేరు కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అమ్మో వీర అని మంచి సాక్ష్యం మీ పట్ల ఉండాలి. మనుషుల యొక్క దయ పొందాలి. దేవుని దయ ఏమంటారు? మనుషుల దయ. ఈ దయ ఏంటి అన్నట్టు వారి యొక్క మనుషులంటే ఎవరు? నువ్వు, నేనే. మనుషులు అందరూ తెలుసు. మనుషులు అంటే ఒకరే ఇద్దరా? మనుషులే అందు ఏమంటున్నాడు? దేవుని అంటే ఒకటే. మనుషులు అంటే ఎంతమంది? అందరు మనుషులే అంతా ఏం పొందుకోవాలా? ఒక చీఫ్ మినిస్టర్ కావాలన్నా ఏం కావాలా? ఫస్ట్ ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో మనుషుల యొక్క దయ పొందాలి. మళ్ళా ఎమ్మెల్యే యొక్క సిఎల్పి మీటింగ్ లో దయ, ఎమ్మెల్యే దయ పొందాలి. ఆ క్యాబినెట్ దయ పొందాలా? అయ్యో మనుషుల దయ పొందాలా? ఇవన్నిటికంటే ముందు దేవుడి దయ పొందుకోవాలి. స్తోత్రం చెప్తారా? మీకు కూడా తెలుసా, ఇప్పుడున్న రాజులందరినీ నియమించింది నా యేసు ప్రభువే. అవునా కదా? ఇప్పుడున్న సీఎం గాని, పిఎం గాని, మినిస్టర్లు గాని వారు అనుకోవచ్చు మేము పెట్టినామని. కానీ దేవుడు నియమించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మనుషుల దేవుని యొక్క దయ ఉండాలా? మనుషుల యొక్క దయ ఉండాలా? దేవుడి యొక్క చక్కటి సాక్ష్యం ఉండాలా? మనుషుల మీద కూడా మనకు ఒక చక్కటి సాక్ష్యం ఉండాలి. కొద్ది నేనైతే ప్రేయర్కే వెళ్తాను, నేనైతే వాక్యాన్ని చదువుతాను, నేను మందిరానికి వెళ్తాను, కానీ నేను ఎవరితో కూడా మంచి స్నేహ భావంతో నేను ఉండను అంటే సరే దేవునికి నిన్ను వల్ల నీ స్వతంత్రం చేసేమంటున్నాడు. నేనే యేసు రక్తంలో కడగబడ్డా, నేనే బాప్టిజం తీసుకున్నా, నేనే పరిశుద్ధులు. వాళ్ళంతా కాదు, వాళ్ళంతా చీకటి మనుషులు, వాళ్ళంతా దరిద్రులు, వాళ్ళంతా అన్యులు. అయ్యో అట్లా అనుకుంటే నీకు వారు ఒక్క ఆత్మ రాదు. ఒకసారి నేను నేచర్లో ఒక గుడికి ఇద్దాం, వాళ్ళకు ఒక షాపు, వాళ్ళు కొడుకుంటాడు. నేను వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళ షాప్కి వెళ్తా ఉంటాను. అన్నా ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏం చేస్తున్నావు అని ఇట్లా నాన్న సేవ చేస్తున్నాను. సో అన్నాడు ఒకటేంటి, నాన్న అలసిపోయాడు కదా, నాన్న ఓల్డ్ ఏజ్ అయింది కదా, ఇంటున్నారా? ఇప్పుడు నాన్న బాధ్యతలు నువ్వే తీసుకోవాలి కదా. స్వాతంత్రం చెప్తాడు. ఆయన ఒక గుడిలో వాళ్ళ నాన్నగారు పెద్ద నాన్న కూడా ఎప్పుడైనా వెళ్ళి ఆ గుడిలో వెళ్ళి చేస్తే వారు మంచి సంభాషణ జరిగేది.
వారి యొక్క వివాహం 50 సంవత్సరాలు అయితే మమ్మల్ని పిలిస్తే నేను మా అన్న నేను వెళ్ళిన. అయ్యో ఇట్లా వాళ్ళు అట్లా కదా, ఇది ఇట్లా కదా. ముస్లిం యొక్క సహోదరుల యొక్క వివాహానికి పిలిస్తే అతను కూడా ఏమంటారు, ఆ ముస్లింకి నవాజ్ చెప్పే వ్యక్తి ఒక వివాహం అంటే పిలిస్తే నేను అంతంగా ఇద్దరు కలిసి వెళ్ళాను. ఇప్పుడు కూడా ఇక్కడ కలుసుకున్నప్పుడు మా అపార్ట్మెంట్ కూడా వారి యొక్క ద్వారానే మాకు అపార్ట్మెంట్ మొదలు చెప్తారా. దేవుడి బిడ్డలారా, మనం అందరి దయ పొందుకోవాలి, మనుషుల దయ. ఓకే, నీ లోకం నుంచి వేరు చేసినావు, లోకంలో ఉన్నావా లేదా? లోకంలో కూడా వేరు చేసిన అని చెప్పి ఎక్కడ అక్కడ తప్ప నేను లోకం నుంచి వేరు చేసిన. ఈ మనుషులే వద్దు అనొద్దు. కొంతమంది నా అన్న వద్దు, నా చెల్లె వద్దు, కుటుంబం వద్దు, ఏమొద్దు. లేదు, ఒక దిక్కునే చెప్పినా ఒక దిక్కు పరిస్థితి ఉండదు. మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడి ప్రేమను పొందుకోవాలి, ప్రేమించాలి. ఎంత కఠినంలో అయినా సరే దేవుడి సన్నిధిలో కరిగిపోవాల్సిందే. మనుషుల దయ, దేవుడి యొక్క దయ, మనుషుల యొక్క దయ నువ్వు పొందుకుంటూనే బైబిల్ ఏం చెప్తా ఉంది, నువ్వు మనుషుల దేవుడి దయందును మనుషుల యొక్క దయందును వర్ధిల్లుచుండెను. నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే ఇటు దేవుడి దయ పొందుకోవాలా, మనుషుల యొక్క దయ కూడా పొందుకోవాలి. యేసు ప్రభు అంతగా ఆశీర్వదింపబడిన కారణము, యేసు ప్రభు ఆ 12 సంవత్సరాల్లో ఉన్నప్పుడు జ్ఞానముతో ఎదుగుతా ఉన్నాడు, దేవుని యొక్క దయ పొందుకుంటున్నాడు, మనుషుల యొక్క దయ పొందుకుంటున్నాడు. అమ్మో, ఈజ్ స్పెషల్ గా మంచి వివరిస్తున్నాడు, చక్కగా వాక్యం చెప్తున్నాడు. అని నీ కంపెనీలో కానీ, నువ్వు చేస్తున్న పనిలో కానీ, నువ్వు మంచిగా మందిలో ఉన్నావేమో, ఇంట్లో కూడా బాగానే ఉన్నావేమో, నువ్వు పని చేయ దాంట్లో కూడా నీ సాక్ష్యం చక్కకుంటే వారు నీ పట్ల ఏం కలిగి ఉంటారు? దయ కలిగి ఉంటారు. అందరితో మంచి స్నేహభావం ఉండాలి. చాలా మటుకు మనం ఏం చేస్తున్నామంటే దేవుడితోనే ఇక్కడ యేసు ప్రభు దేవుడితో దయనే పొందుకున్నాడా? మనుషులా చెప్పాలమ్మా ఉన్నదా? ఈరోజు మీ ఇంటికి వచ్చి మీ పక్కింటి వాళ్ళని అడుగుతారు, లేకపోతే మీ ఇంటి వాళ్ళని అడుగుతా, కింద పైకి అడుగుతా, మీ పని చేసే వాళ్ళు ఎదుగుతా, ఎట్లున్నవారు మీ గురించి ఏం చెప్తారు? ముందు ఒకటి బయటకు ఒకటి ఏం చెప్తారు? లేదు ఇందులో పాల్గొన్నాడు, చక్కగా ఉన్నాడు, ఆ సాక్ష్యం మీలో నుంచి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో, వీరికి మేము సహాయం చేయాల. టైంలో మీ ఇంటి మీదకి దగ్గర 300 నుంచి 400 మంది వచ్చినారు. ప్రార్థన జరుగుతుంది. కానీ ఇట్లా మేము అన్ని తలుపులు మూసేసాం. అందరూ ఒకటేసారి వచ్చి రాదు. అప్పుడు 100 volts బల్బ్ ఉండాలి ముందుంటే, ఇంకా 100 volts బల్బ్ ఇప్పటికీ తెలుసుగా. అది కొలగొట్టేసి రాళ్ళేసి మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ ఒక్కదే వచ్చి బయటికి వింటున్నారా, నానా మర్చిపోవాలి కదా, నానా బూతులు తెచ్చి, అంటే వారు చేసుకునే ఏమిరా, వారు ప్రార్థన చేసుకుని వారు చేసుకుంటున్నారు, మీకేం పండుగ అని వాళ్ళు చెప్తే వాళ్ళందరూ మా కుటుంబము ఏ విధంగా ఉందో ఆ పక్కకున్న కుటుంబానికి తెలుసు కాబట్టి వారు కూడా అన్యులే, కానీ
వారు మమ్మల్ని చూసినారు కాబట్టి, దేవుడి ప్రేమను చూసినారు కాబట్టి ఆ టైంలో దేవుడు వారిని వాడుతున్నాడు. సోదరు చెప్తారా? ఉండండి, కానీ ప్రతి విషయంలో దేవుడికి మహిమకరంగా ఉండాలి. వారితో సావాసం చేయండి, సావాసం చేయకుండా వద్దనట్లే. ఇప్పుడు బయటికి వెళ్తాం, లిస్టులు ఆలోచించకుండా పాత వారిని కూర్చోటం ఉంటామా? బస్సులో పోతే ఉండమా? ఉంటాం. కానీ మనము ఒకటే మాటల్లో కానీ చేతుల్లో కానీ ఎందులో కానీ దేవుని మహిమపరుస్తున్నామా లేదా అని ఇంపార్టెంట్. ఇలా కూర్చున్నాం, దేవుడు మహిమపరుస్తున్నామా లేదా? మాట్లాడుతున్నాం, దేవుడి మహిమపరుస్తున్నామా లేదా? భోజనం చేస్తున్నాం, దేవుడి మహిమపరుస్తున్నామా లేదా? వస్త్రములు వేసుకుంటున్నాం, దేవుడి మహిమపరుస్తున్నామా లేదా? ప్రతి విషయంలో కానీ మన వ్యాపారం చేస్తున్నాం, దేవుడికి మహిమకరంగా ఉందా లేదా? మనం పని చేస్తున్నాం, జీతం తీసుకుంటున్నాం, అది మహిమకరంగా ఉందా లేదా? ఎవ్రీ ప్లేస్, ఎక్కడైనా ఒక్కడే ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దేవుని మనము మహిమపరుచుతున్నామా లేదా? నీ ఒక ఓనరంతా నీ చేతికి బాధ్యత ఇచ్చున్నాడు, నువ్వు నమ్మకంగా చేస్తున్నావా లేకపోతే ఏ విధంగా చేస్తున్నావా? అక్కడ నువ్వు మహిమకరంగా ఉన్నావా లేదా? చూడండి, వారు నీ పట్ల ఏ విధంగా ఉన్నా సరే ప్రమోషన్ ఇచ్చేది, వింటున్నారా? ఘనత ఇచ్చేది, మహిమ ఇచ్చేది నా యేసుక్రీస్తు ప్రభు ఒకడే. ఒక చెప్తారా? హల్లెలూయా. ఇంకొకటి సడన్గా నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఆయన పనికి నీ శాలరీ పెరగట్లే, నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఆయన నీకు ప్రమోషన్ రాలే. దిస్ ఇస్ ద డే ఐ ప్రొఫెసై ఇన్ యువర్ లైఫ్. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. థాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. So God is saying to you, ఒక స్టెప్ పేరుమని దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు. See the glory of God. You faithfully working, you trying something, just stopping out to the close right from him today in Jesus' name. కాబట్టి ఇప్పుడు దేవుడు స్తుతిస్తున్నాడు. నమ్మకమైన వారికి నిందైన మేలుతో దొరుకుతుంది. ఎట్లుగా చేయాలి ఆలోచిస్తున్నాడు, ప్రార్థన నేనేమంటే గంటల కంటే కొద్ది సమయమైనా సరే క్వాంటిటీ కాదు, ఎంత క్వాలిటీగా నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటున్నావు. దట్స్ మేక్ యు బ్లెస్సింగ్. ఎంత నమ్మకంగా ఉంటున్నాం అది దేవుడు చూస్తాడు. నమ్మకమైన వాటికి నిందైన దేవునితో దేవుడు. హల్లెలూయా. చెప్తారా? మన మందిరానికి వచ్చినాం, ఎంతమంది నమ్మకంగా ఫోకస్ అయ్యున్నారు? ఇప్పుడు మీ అందరిని అడగాల, ఏం చెప్పినట్టు కూడా అన్నా విన్నానా, కానీ మీరు చెప్పినప్పుడే గొప్ప మర్చిపోయినా. దేవుడి దయ, మనుషుల యొక్క దయ రెండు ఈక్వల్ అని చెప్పాడు. దేవుడికి స్మరణ చెప్తారా? దేవుడు ఫస్ట్ దేవుడు, అంటే మనుషులు. అది కూడా మనకు అవసరం. ఎవరు పోరవుతున్నారు అన్నాం అనుకో, కార్కి మూడు టైర్లు ఉంది, ఒక టైర్ లేకపోతే ఏమవుతుంది? పోతుంది. సూపర్ మ్యాచ్ లో పోతుంది అనగలుగుతామా? ఒక టైర్ లేదు. నా బైసైకిల్ కి వింటున్నారా, నా మోటార్ కి రెండుగా ఒక్కడుగా పోతుంది అంటారా? ఒక బైక్ ఇది కావాలి. ఒక బైక్ నడపాలంటే బ్రేక్ కావాలి. బ్రేక్ లేకుండా మీరు పోతారా? క్లచ్ లేకపోతే పోతారా?
350cc అనుకోండి, మా అండర్ బోర్డ్ లాగా ఉందనుకోండి, అంత పెద్దది. కానీ ఈ చిన్న కీ లేకపోతే ఏమైతుంది? చిన్నదా పెద్దదా? ఈ చిన్నది కాదు. ఈ మందిరం రావాలంటే తాళం వేసిన వారికి దొరకదు కదా. చిన్నదా పెద్దదా కాదు, చిన్నదైనా సరే పెద్ద మార్గాలు దేవుడు తెరవస్తాడు. స్తోత్రం చెప్తారా? నేను చూస్తున్నాను, దేవుడు మీకు ఆ కీస్ ఇస్తా ఉన్నాడు. దేవుడు నాకు కీస్ ఇస్తా ఉన్నాడు. బిజినెస్ విషయాల్లో కీస్ తెస్తా ఉన్నాడు, ప్రమోషన్ విషయంలో కీస్ తెస్తా ఉన్నాడు, డబ్బుల విషయంలో కీస్ ఇస్తా ఉన్నాడు. కాలం కూడా సరిపోదు, కీ కూడా కావాలి. కీ ఉంటే సరిపోదు, కాలం కూడా కావాలి. చూడండి కీ ఎంత విలువ ఎక్కడ. అప్పుడు దొరకదు మనం పెట్టేటప్పుడు. దొరుకుతుందా? ఒకసారి మొత్తం వెతుకుతాం. ఎక్కడ ఉంటుంది? మన జోబులో. మన జోబులోనే ఉంటుంది. అది ఎందుకుంటుంది? ఇంకనే ఉంటుంది. ఉదయకాలంలో కూడా మార్నింగ్ 5 to 6 ప్రేయర్ అయితే అంతే చేసి వెళ్ళినాక అక్కడ పోయి చూసుకుంటే కీ లేదు. ఎక్కడుంది ఏం చూసి మళ్ళీ గుర్తుకొచ్చి ఈయన నేను అనుకున్నా నా పాకెట్లో వేసుకున్నానేమో. అన్ని విషయంలో నేను వర్ధిల్లాలి. సోదరు చెప్తారా? మనుషుల యొక్క దేవుని దయ పొందుకోవాలా, మనుషుల యొక్క దయ పొందుకోవాలి. చూడండి, యోహాను రాసిన పత్రికలో మొదటి పత్రికలో మూడో పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. ఒక క్రైస్తుడు వర్ధిల్లాలంటే దేవుని దయ పొందుకోవాలా, ఇక్కడ మనుషుల యొక్క దయ పొందుకోవాలా, అప్పుడు మనం వర్ధిల్లుతాం. అదేవిధంగా ఆత్మ విషయంలో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి. నేను అన్ని విషయాల్లో మంచిగా అంటలేదు. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, పని విషయంలో, ఎన్ని విషయాల్లో? పర్టికులర్ గా ఈ విషయాలన్నా మనము ఏం చేస్తామంటే మన విశ్వాసము ఓన్లీ వండుకలనే యూజ్ చేస్తాం. మన విశ్వాసము ఓన్లీ స్వస్థత విషయాలనే వర్ధిల్లుతామని అనుకుంటాం. కొన్ని విషయాలు, ఆరోగ్యకరమైన విషయాలు కూడా, అందులో కూడా నేను వర్ధిల్లుతా, అందులో కూడా నేను చక్కగా ఉంటా. చూడండి, వాట్ యు బిలీవ్ దట్ యు విల్ సీ. నువ్వు ఏం నమ్ముతున్నావో అదే చూస్తావు, ఏమి నమ్ముతున్నావో అదే బైబిల్లో నువ్వు చూస్తావు. నువ్వు ఏమి నమ్ముతున్నావు? చూడండి, మా నాన్నగారి యొక్క వారి యొక్క నాయకులు ఐపీసీ ఒక మాస్టర్ గారంట, పేరు నాకు గుర్తుకు లేదు కానీ వారు ఒకటనేవారట, నా శరీరానికి ఏ ఒక్క ఆపరేషన్ కత్తి అనేది పోయేది. కత్తి అనేది అస్సలు కోయకూడదు. ఊరికి అనేవాడు. ఆయన 85 సంవత్సరాలు అయింది. ఆయన ప్రభుత్వంతో బెదిరించినాడు కానీ ఏ డాక్టరు అసలు ఆపరేషన్ చేయలేదు. వెళ్ళకూడదు. మీ విశ్వాసం ఏమో. మా నాన్న కూడా అది చెప్పి మేము కూడా ఇదే ప్రేయర్ చేస్తాం. ఇప్పుడు మా నాన్నగారు ఏకి అనుకున్నాయి చిన్నలో ఏ ఆపరేషన్ కాదు కూడా. ఎందుకంటే మా ఫాదర్ పెళ్ళినట్టు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే నమ్మాలి. నేను కూడా ప్రేయర్ చేస్తాను, ప్రభా నాకు
నేను బతుకున్నంత కాలం ఒక్క ఆపరేషన్ కూడా జరగదు. ఏం చేస్తున్నారట చేయాలి. మేబీ మీ యొక్క జనరేషన్ లో ఉండవచ్చు, మేబీ కుటుంబంలో ఆ విధంగా ఉండవచ్చు. అయ్యో వాటి ద్వారా తెలుస్తుంది, వాటి అన్ని విషయంలో వర్తిస్తాం. మేబీ మీకు జెనెటిక్స్ చెప్తా ఉంది, బీపీ షుగర్ నా. మేబీ నీ యొక్క జనరేషన్ చెప్తా ఉంది, ఆ దిగు ఇట్లా ఇట్లా ఉంది. బిలీవ్ ఆన్ గాడ్, దేవుడు నమ్మండి, దేవుడు వాక్యం నమ్మండి. నువ్వు ఏది నమ్ముతుందో అదే చూస్తావు. నీ ఆత్మ వర్తిల్లుతున్న ప్రభావం అన్ని విషయంలో, అన్ని విషయంలో. అబ్రాహాము కూడా అన్ని విషయంలో ఆశ్రయింపబడ్డాడు. ఇక్కడ వాక్యం చదివిస్తుంది, ఫస్ట్ నీ ఆత్మ ఏం కావాలా? వర్తిల్లు కావాలి అన్ని విషయంలో. నేను అన్ని విషయంలో, ఫ్యామిలీ విషయంలో, పిల్లల విషయంలో, చదువు విషయంలో, జాబ్ విషయంలో, ప్రమోషన్ విషయంలో, మీకు ఇప్పుడు ఏం కావాలి? అయితే మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ఏరియాలనే దీన్ని వాడుకుంటున్నాము. పుట్టుకల నుంచి క్రైస్తవులు అయినప్పుడు నేనైనా కొన్ని ఏరియాలనే దేవుడు మనకు అందులో వర్ధిల్లుతాం, కొన్ని ఏరియాలో కష్టము అనుకుంటున్నాం. నో, బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారు, అన్ని విషయాల్లో మీరు ఆశ్రయింపబడతారు. నీ మొదటిగా నీలో ఉన్న ఆత్మీయంగా వర్ధిల్లుతారు. మనలో ఇలాగైనా అర్థం, నాలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ దేవుని యొక్క ఆత్మ ఇన్నర్ మ్యాన్, ఆర్డర్ మ్యాన్, ఇన్నర్ మ్యాన్. ఆర్డర్ మ్యాన్ అంటే ఇన్నర్ మ్యాన్. హల్లెలూయా. అంతకు అర్థమైంది, బయట లోపల. నీ లోపల ఈ ఇన్నర్ మ్యాన్ ని నువ్వు ఎంత బలపరుస్తావో అదే ఆర్డర్ మ్యాన్ అంత బలం. నీ గట్ హెల్త్ ఎంత మంచిగా ఉంటుందో నీ లోపల కడుపు. ఎంతమంది కడుపు ఉందో వదిలే, నా కడుపు ఎంతమందికి కడుపు హెల్త్ కరెక్ట్ ఉంటుందో గట్ హెల్త్, అదే నీ యొక్క ఆరోగ్యం. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏమడుగుతారు తెలుసా? సరే నువ్వు ఏ విధంగా నువ్వు నంబర్ ఎంత పోతున్నావు, కరెక్ట్ పోతున్నావు అని అడుగుతారు లేదా? అడుగుతారా లేదా? కొన్నిసార్లు డాక్టర్ అది కూడా టెస్ట్ చేస్తారు, ఏంటి ఏంటి. ఇప్పుడు గట్ హెల్త్ మంచిగా అనుకో, నీ శరీరంతో మంచిగా ఉన్నట్టు. సేమ్ వే నీలో ఫస్ట్ ఏం చేయాలా? నీ ఇన్నర్ మ్యాన్. చూడండి, ఫుడ్ ఈజ్ ఎ మెడిసిన్. నువ్వేం తింటావో అదే నువ్వు బయట. అక్కడే నువ్వు ఆత్మీయ ఆహారము నీ ఆత్మకు ఏ విధంగా వర్ధిల్లింప చేస్తున్నావో అదే విధముగా నువ్వు బయట కూడా వర్ధిల్లింపగలవు. నువ్వు ఏమి నమ్ముతున్నావో అదే చూస్తావు. నువ్వు ఏ ఏరియాలో నమ్ముతావో అదే ఏరియాలో కార్యాలు చూస్తావు. నువ్వు అన్ని ఏరియాలో నువ్వు నమ్మినట్లయితే అన్ని ఏరియాలలో ఆశీర్వదింపబడతావు. అమ్మాయి దేవునికి స్తోత్రం చెప్తారా? సో మీ యొక్క ఆలోచనలన్నీ చాలా ఇప్పుడు ఏమంటున్నారంటే ఏమంటాను, ఇంతవరకు పెట్టు, ఇంతవరకు లిమిట్ గా పెట్టుకోకండి. మీరు లిమిటేషన్ అంతా చేస్తున్నాము విరిగిపోను కాక. ఇంతవరకే నేను ఉంటా, అంతవరకే ఉంటా, ఒక విధంగా రావాలి, నాకు ఎక్కువ ఆ లిమిటేషన్ కూడా బ్రేక్ అవ్వను కాక. హల్లెలూయా. అబ్రాహాము అన్నాడు, నువ్వు ఎంత చూస్తావో అంత స్థలం ఇస్తాను. నువ్వు ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు. చూడండి, ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క ఆత్మ నీలో, దేవుని సన్నిధి ఉంటారు. నువ్వు ఏ విధంగా చూస్తావో ఆ విధంగా దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ప్రాఫిటికల్ సింగ్. అయితే నీ ఆత్మ వర్ధిల్లాలి అంటే నీలో దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి. దేవుని వాక్యం నాలో ఉంటే నేను వర్ధిల్లుతా. చెట్టు పెట్టిన విత్తనం వేసిన ఏమేయాలి? నీళ్ళు పడాలి. ఇంకా కొన్ని చెట్లు ఇలా పెరిగిపోతాయి, కొన్ని నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. నీళ్ళు పోస్తే
చనిపోయిన కూడా చెట్లు వస్తాయి. ఈ చెట్టు ఉంది, జీవం లేని చెట్టు. ఏ చెట్టుకైనా ఇంత కలర్లు వస్తాయా? మన చెట్టు కనపడుతుంది. చూడండి, ఏ కాలువ పక్కకు ఏదైనా చెట్టుకు నీరు పోవాల్సిన అవసరం. కాలువ పక్కకు భూములు ఎంత రేట్లు ఉంటాయి? రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. ఎందుకు? నీళ్ళు సమృద్ధిగా ఉంటే అంత కూడా నీళ్ళ ఆ తోట పక్కకే, ఆ నీళ్ళ కాలువ పక్కకే ఉన్నారనుకో, ఆ చెట్టుకు నీళ్లు రోజు పోయాల్సిన అవసరం లేదు. అది పెరుగుతూనే ఉంది. మనము దేవుడు ఆ నీళ్ళ పక్కకుంటే చాలు, నువ్వు అభివృద్ధి చెందుతావు, వర్ధిల్లుతావు. అర్థమైందా? సొంతం చెప్తారా? ఆ తోట పక్కకుంటే చాలు, ఆ నీళ్ళ పక్కకుంటే చాలు, ఓ చెట్టు పెరుగుతూనే. ఎంతమంది చూస్తున్నారు? చూస్తారా లేదా? ఉంటుందా? చూడండి, ఇది ఆపోజిట్ లో సన్ని చిన్న చిన్న వీళ్ళన్నీ వచ్చేస్తాయి. ఇది మళ్ళీ కొద్ది రోజులు పోతే ఏమైంది? ఈ వర్షాకాలం ఏమైనా ఏమవుతుంది, వచ్చే వారికి ఎండాకాలం ఏమవుతుంది? అంతే ఎక్కడ పోతే ఎవరు ఏం చేయరు, మళ్ళీ అంతా అదే పోతే. అదే కాలం పక్కకుండే ఆకు వాడక తన ఫలం ఇచ్చి చెట్టు వల్లే ఉంది. మొదటిగా నీలో ఉన్న ఆత్మను అంటే దేవుడి వాక్యం, దేవుడితో సావాసం. చూడండి, కీర్తనలు 1:3 చదవండి. ఎక్కడంటే దాని చూవాడు ధన్యుడు. ఓకే, దివారాత్రుల్లో వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. అతను ఇంటి కాలం ఎదుట నాటబడిన ఆకు వాడక తన కాలం ముందు ఫలించు చెట్టు వలె ఉండను. అతడు చేయనంతయో సఫలమగును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దివారాత్రులు దేవుడి వాక్యం ధ్యానిస్తే నీటి కాలువల ఎవరైనా నాటబడతాం. ఈరోజు మనందరం నాటబడాలి. ఎక్కడ నాటబడాలా? కాలువ పక్కకే నాటబడాలి. ఎంత కష్టం. చిన్నప్పుడు ఎగ్జామ్ జరిగితే ఎవరైతే క్లెవర్ ఉంటారో మన చుట్టుపక్కల ఎట్లుంటారు? అయ్యో అర్థమైందా? అర్థమైందా? చుట్టుపక్కల వాడు వాడి పక్కకే కూర్చుంటారు. ఎందుకు? వాడు ఏమైనా చూపిస్తాడా? వాడు ఏమైనా చెప్తాడా? అమ్మ ఇక్కడ లెక్చర్ ప్రొఫెసర్లు ఉంటారు, చాలా వాళ్ళ పక్కన ఉంటే చాలు, ఏదో ఒకటి కొంచెం వచ్చినా అదే కాదురా. కొంతమంది పట్టించాలి. అప్పుడు ఏం చేసేవారంటే ఎవరైనా దయ ఉన్నదనుకో, ఎవరి పక్కన కూర్చోబెట్టారు, ఎందుకన్నా ముందు కూర్చోబెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూర్చోబెట్టి అది చూస్తూ రాసుకోవాలి. I prophesy in the name of Jesus. దైవికమైన ఫేవర్ మీ మీద ఉండడు కాక. ఎస్తేరు, she is not at all eligibility for queen, but favor, దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క దయ ఎస్తేరు గారు సెలెక్టెడ్ ఫర్ క్వీన్. ఆమేన్, హల్లెలూయా. రాణిగా సెలెక్టెడ్. ఇన్ ద సేమ్ వే ఏమి ఎలిజిబిలిటీస్ లేకుండా దేవుని దయ ఉంటే, దేవుని ఫేవర్ ఉంటే, యు విల్ బి సెలెక్టెడ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఇంకోటి 4వ వాడిని వాళ్ళు సేవ చేస్తారు అన్నట్లే. బట్ ఆ దయ, ఆ సంకల్పం, ఆ కృప దేవుడు నా మీద చూపించుకో సేవకుడుగా దేవుడు చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి ఊహించుకుంటే ఏడుకొస్తాం. ఎందుకు ప్రభా నన్ను ఏర్పరచుకున్నావు? నాలో ఏం మంచితనం ఉంది ప్రభువా? చాలాసార్లు ఏడుస్తా ఉంటా. ఆ కాలం పక్కకుంటే చాలు. మీరందరూ ఈరోజు మీ అందరూ ఒక పని చేస్తున్నాడు సేవకులుగా. మీ అందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర నాటాలనుకుంటున్నారు. మీరు వస్తారా లేదా? ఎవరేమంటలేదు. ఎవరున్న వాళ్ళు
వస్తానని హల్లెలూయా. మీ అందరూ తీసుకునే కాలువ పక్కకు నాటేస్తారు. ఆ కాలువ ఏం కాలువ? జీవజలం యొక్క కాలువ. ఆ నీరు ఎప్పుడు ఎండిపోతుంది. హల్లెలూయా చెప్తారా? కొన్ని కాలువలు ఉంటాయండి, కొన్ని సముద్రాలు ఉంటాయండి, అవి ఎండిపోతాయి. కానీ దేవుని యొక్క కాలువ పక్కకు ఆ కాలువ ఎప్పుడైనా ఎండిపోతుందా? దేవుని యొక్క కాలువ ఎప్పుడైనా ఎండిపోతుందా? అబ్బా, నీ దేవుడు నా దేవుడు ఆ కాలువ పక్కకి ఈరోజు నాటేస్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ అందరినీ తీసుకెళ్ళి ఆ కాలువ పక్కకు నాటేస్తున్నాడు. ఇన్ జీసస్ నేమ్ మీరు వర్ధిల్లేదరు గాక. వర్ధిల్లేదే కాదు, ప్రాస్పరస్ అవ్వను గాక, వర్ధిల్లును గాక. మీరు ఏది చేసినా చేతులు చూపించండి. మీరు ఏది చేసినా అది ప్రాస్పరస్ అవ్వను గాక. ఒకసారి చేతులు చూసుకోండి. ఇక్కడ ఈ చేతులు చూసి మీరు అనుకోవచ్చు, ఏ చేతుల్లో ఈరోజు మీరు అనాలి, ఈ చేతులు ఆశ్రయింపబడిన చేతులు అన్నాడు సార్. ఇంతవరకు ఏమనుకున్నారు మీరు? ఏం చూసుకొని ఏమంటారు? చూసుకోండి, గోల్డ్ డస్ట్ కూడా మీరు పడతారు. చూసుకోండి. హల్లెలూయా. ఎవరైనా ఉంటే చెప్పండి, గోల్డ్ డస్ట్ కూడా పడతారు. దేవుని మహిమ ఇక్కడ ఉంది. హల్లెలూయా. కాలం ఏం జరుగుతున్నారు? ఇక్కడ స్టాఫ్ నర్సులు ఉన్నారు. ఏ సూర్యించినా బ్లడ్ వస్తుందేమో. ఇప్పుడు సూర్యంగానే వాళ్ళకి స్వస్థత అయిపోతుంది. హల్లెలూయా. నజరైన యేసు క్రీస్తు నామములో మీ చేతులను బ్లెస్ చేస్తున్నాం. ఆమేన్. ఈ చేతులు చెప్పండి, ప్రభు ఈ చేతులను ఆశీర్వదించినాడు అని. మీరు ఏది చేసినా ఏమవుతుంది? మట్టిని ముట్టుకున్నా స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు బంగారం ముట్టుకుంటే ఏమైపోతుంది? మట్టి అయిపోతుంది. అవునా? అప్పుడు ఏమనుకుంటాము? దరిద్రం 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 చేతులు అనుకుంటాం. అంటున్నారా? నువ్వు ఎప్పుడు అనుకోవాలి, నేను యేసులో నమ్మి ఉన్నాను, విశ్వసించున్నాను, యేసయ్య బీజం నాలో ఉన్నది, నేను ఏది ముట్టుకున్నా స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ముట్టుకుంటారు? ఎవరు ముట్టుకుంటారు? పక్క చేతి పెట్టాలి, భుజం మీద చేయండి. యేసు నామములో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నా చేతులు ఆశీర్వదింపబడిన చేతులు. ఇప్పుడు విగ్రహ చంపలు కూడా నిర్వహిస్తుంది. ఆమె ఇంకా చంపలు కూడా నిర్వహిస్తుంది. అయితే మనము వివాహాలు ఏం చేయాలా? ధ్యానించాలి. ఏదైనా మన జీవితంలో చేదు సంఘటన జరిగినా మన ఫోకస్ వాక్యం ఎక్కువ ధ్యానించినప్పుడు ఆ చేదులో మూడు వారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు వారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోనే రసించునా నా జీవిత ధన్యమైనది. మహోన్నతుడా నీ కృపలోనే మహోన్నతుడా నీ కృపలోనే నివసించుగా నా జీవిత ధన్యమైనది.
మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 12 నుంచి 13 వరకు చదవండి. ఫస్ట్ క్రానికల్స్ 22 చాప్టర్ 12-13. మీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారం. చూడండి, దేవుడు వాక్యమును అనుసరిస్తే యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి. ఒకటి వాక్యము దివరాత్రులు ధ్యానిస్తే, ఇంకొకటి ఆయన వాక్యానికి మనం లోబడితే, ఆ వాక్యాన్ని ధ్యానిస్తే ఏమిస్తాడంట? వివేకమును తెలివి అనుగ్రహిస్తాడు. ఎవరికి తెలియని నీ నోటి ద్వారా దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎవరు మాట్లాడనేది నువ్వు మాట్లాడతావు. అది విన్నవారు ఆశ్చర్యం కలుగుతారు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అని సొలొమోనును చూసి ఆశ్చర్యపోయాడు. వింటున్నారా? దేవుని చూసి కూడా యేసుక్రీస్తు ప్రభువు 12-12.5 సంవత్సరములో ఆ హస్తపండుగ దినమున యెరూషలేములో ఆ మందిరములో దేవుడు వాక్యం చదివిస్తూ ఉంటే, చెప్తా ఉంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇంతటి జ్ఞానం, ఇంతటి తెలివి ఎక్కడి నుంచో వచ్చి ఉన్నది. ఎంతమందికి మీకు జ్ఞానం, తెలివి ఒక సూపర్ న్యాచురల్ గా ఉండాలి అంటే, ఒక యూనిక్ గా ఉండాలి అంటే దేవుడు వాక్యము దివారాత్రులు ధ్యానించి చదివి ఆ వాక్యానికి లోబడాలి. స్తోత్రం, హల్లెలూయా. చదివితే కాదు, చదివిన దాన్ని లోబడాలి. అప్పుడు మనం వర్ధిల్లుతాం. ఓకే, కిందికి చదువు. ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయును గాక. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడలు ప్రకారముగాను ఆయనకు ఇచ్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. చూడండి, నువ్వు జాగ్రత్త పడి ఉండిన ఎడల నువ్వు వృద్ధి పొందుతావు. ఆయన వాక్యానికి లోబడితే నువ్వు వృద్ధి పొందుతావు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వాక్యం చదవాలా, వాక్యానికి మనం లోబడినప్పుడు వర్ధిల్లుతాం. ఓకే, అన్ని విషయాల్లో ఒక క్రైస్తవుడు వర్ధిల్లాలి అంటే ఆయన వాక్యానికి మనం లోబడాలి. అప్పుడు మనం వర్ధిల్లుతాం. దేవుడు జ్ఞానం తెలియజేస్తాడు. చూడండి, నీతి కలిగి ఉండాలి. యోబు 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోబు 8వ అధ్యాయం 6వ వచనం. పవిత్రుడై యథార్థవంతుడే ఎడల నిశ్చయంగా ఆయన నీ అందులో శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయు. నా నీతిని తగినట్టుగా. ఓకే, యేసు రక్తం మనం నీతిమంతులుగా మారుస్తున్నాడు, తీరుస్తున్నాడు. అలా అని చెప్పి నీతిగా ఉండాలా? మనం నీతిగా, నీవు ఎంతగా నీతిగా ఉంటావో అంతగా ఏమిస్తాడంటే నీ నివాస స్థలంలో అందరూ స్థానాలు చెప్తారు. నివాస స్థలం చూడండి, పర్సన్ రైచియస్ గా ఉండడానికి వారి ఇంట్లో వెళ్తే ఒక సమాధానం ఉంటుంది. వారి ఇంట్లో సమాధానం. ఒక వ్యక్తి అవినీతిగా ఉన్నాడు అనుకోండి, వారి ఇంటికి వెళ్ళామనుకో అక్కడ సమాధానం ఉంటుంది. ఒక నీతిగా ఉండి ఒక గుడిసెకి వెళ్ళామనుకో, ఒక రేకుల ఇంటికి వెళ్ళామనుకోండి అక్కడ సమాధానం ఉంటుంది. ఒక ఎంత పెద్దది బిల్డింగ్ అయినా సరే, ఎంతగా ఉన్నా సరే అవినీతిగా ఉన్నారు అనుకోండి, ఆ ఇంట్లో అయితే సమాధానం ఉండదు.
మంచి స్వభావంతో, సమాధానంతో, నీతితో, పరిశుద్ధతతో ఇక్కడ విత్తనం విత్తితే అది ఫలిస్తుంది. నేను అవినీతిగా ఉండి ఏ పని చేసినా అది కట్టబడదు. మీ ఇల్లు వింటున్నారా? ఎక్కడైనా సరే నువ్వు బయట హీరో కావచ్చు, ఇంట్లో కూడా ఎంత పెద్ద నీకు మంచి పొగడతలతో నింపేయచ్చు, కానీ ఇంట్లో వచ్చి సమాధానం లేకపోతే, బయట నువ్వు హీరో కావచ్చు కానీ ఇంట్లో వచ్చి ఆ సమాధానం, దైవికమైన సమాధానం లేకపోతే, బయట అందరూ నిన్ను గౌరవించి ఇంటికి వచ్చిన ఇంట్లో నీకు దైవికమైన సమాధానం లేకపోతే, బయట ఉన్న వాళ్ళందరినీ అగౌరవపరిచి ఇంట్లో వచ్చినప్పుడు నీకు సమాధానంతో ఉంటే ఒకరు ఉన్నారు 3 లక్షలు పెట్టి మంచం కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నారు? 3 లక్షలు పెట్టి మంచం కొన్నాడు. కానీ మంచం మీద నిద్ర వస్తలే. అవినీతి పడుతుంది, నిద్ర రాదు. నీతి పడుతుంది, తాపైనా సరే, తాపేందుకు బండలైనా సరే, అబ్బా కట్టేటప్పుడు అంతా ఓపెన్ ఉందని మనం మేమందరం ఏమనుకున్నాం. ఒక్కొక్క నిద్ర ఉంది. ఏం నిద్ర మీరు అంత గాఢ నిద్ర. రైచియస్ మ్యాన్ ఆల్వేస్ పీస్ఫుల్ లైఫ్. కానీ అన్రైచియస్ పర్సన్ భయంగా కుడుకుడు. సో బీ రైచియస్. అందుకే నీతి తగినట్టుగా నీ నివాస స్థలమును. సో ఈరోజు మనం చేతుల పనులు ఆయన రక్తం ద్వారా నీతి పనులు అయినా ఎస్ మన నీతి. ఆమె 7 చదవండి. అందులోనే నీతి చాలా ఇది మన దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. నీతికి అందరం ఎట్లా అనుకుంటాం అంటే, ఇసుక మీద బండగా ఇల్లు కట్టామనుకోండి, అది 10 ఫ్లోర్లు. కానీ గాలి తుఫాను వస్తే పడిపోతుంది. చూడండి, బండ మీద 2 ప్లాట్స్ ఉన్నాయండి. ఈ ఒక ప్లాట్, ఈ ఒక ప్లాట్. ఇది ఇసుక, ఇది బండ. ఈ బండ మీద ఫస్ట్ తోయినాడు. తోతే బండ వచ్చింది. ఇటున్నారా? బండ వచ్చింది. ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అది బండ తీయాలంటే టైం పట్టింది. వీడు చూసినాడు, బాబు వీడు కట్టుతున్నారు అని కట్టడం స్టార్ట్ చేసి. ఇటున్నారా? ఇది స్టార్ట్ చేసి ఇటున్నారా? వీడు పెరుగుతూనే ఉంది. 10 ఫ్లోర్ కట్టేసి. ఈ బండ లోతుగా ఉంది. ఇటున్నారా? చాలా కష్టమైంది. ఈ 10 ఫ్లోర్ కట్టే వారికి ఇది 1 ఫ్లోరే కట్టి. వింటున్నారా? గాలి తుఫాను వచ్చింది. ఈ 10 ఫ్లోర్, ఈ 1 ఫ్లోర్ అయినా నీతి మంతుడు కూడా అట్లే ఉంటుంది. హల్లెలూయా. నీతి మంతుల యొక్క పిల్లలు కూడా తరతరాల ఆశీర్వాదకరంగా ఉంటారు. Be righteous. Be righteous in every area. భయంతో, దేవుడి భయంతో, భక్తితో ప్రతి రంగంలో భయం, దేవుడి భయం మనకు ఉంటుందా? ఓకే, మిస్టేక్ కొన్ని జరుగుతాయేమో, తెలుసో తెలియకపోతే జరుగుతాయి. అలా ఇంకా వెనుక వెళ్ళిపోవద్దు, నిరాశపోవద్దు. ఎస్, ఇప్పుడు నుంచి అయినా సరే, ఈ రోజు ఓడిపోయినా, రేపు ఓడిపోయినా సరే, నువ్వు ఎల్లుండి వాడిపోయినా సరే, నేను ఏదో ఒక రోజు క్రీస్తు వల్ల మారాల్సిందే. భయం నీలో ఉంటుంది కాక. ఇప్పుడు నీతి కొంచెమే, కానీ ఎవడైనా అప్పుడు నీ నీతి మొదటిగా కొద్దిగా ఉంటుంది. తుదకు నీవు మహాభివృద్ధి చెందుతావు. మహాభివృద్ధి చెందుతావు. అందుకే క్రైస్తవుడు నీతిగా ఉన్నప్పుడు మనం అన్ని విషయంలో వారికి తిరుగుతాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుడు ఇప్పుడు చెప్పే సమయం లేదు. మీ హృదయంలో దేవుడు ఒక వాక్యం నాటబడును గాక. ఆమేన్. హల్లెలూయా. కొన్ని అనౌన్స్మెంట్ ఉన్నాయండి.
కొద్దిగా ఈ రోజు యాక్చువల్లీ సెప్టెంబర్ 1st, 2nd వీక్ లో ఫాస్టింగ్ 7 days ప్రేయర్ పెట్టాలా, అప్పుడు కుదరలేకపోయింది, ఎందుకో లేదు. సో ఈ ఆదివారం అంటే ఈ రోజు ఉదయం సాయంకాలం నుంచి ఒక పూట శనివారం వరకు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. మరి 7 నుంచి 9 వరకు మరి సాయంకాలం జరుగుతుంది. అమ్మే ఈ రోజు సాయంకాలం నుంచి ఉంటున్నాయి. సో మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు. అదే విధముగా వచ్చే 29వ తారీఖున ఆదివారం రోజు ఒకే సర్వీస్ ఉంటుంది. 7 నుంచి 9:30 అప్పుడు ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, మీరందరూ కూడా వచ్చేవారు కదా. సెప్టెంబర్ నెలలో మనం అందరం కూడా 2 సర్వీసులు కలిపి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్. సో ఈ 29వ తారీఖున మనం అందరం మొదటి సర్వీస్, 2వ సర్వీస్ కలిపి బ్రేక్ఫాస్ట్ జరుగుతుంది. సో కొంచెం హ్యాపీ. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే బెరక ప్రాఫిట్ మినిస్ట్రీ నుంచి వన్ ఆఫ్ ది లీడర్ సహాయం కూడా మనం చేర్చుకోవచ్చు. వాక్య ఉపదేశం ఇస్తారు. చెన్నై, కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని వారు సేవ చేస్తా ఉన్నారు. ఆత్మీయ కుమారుడు. సో ప్రివిలేజ్. అర్థం కాలే, సెకండ్ వీక్ ఎందుకు పెట్టలేకపోయినా అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది. కొన్నిసార్లు లేట్ అయితే ఎట్లా దేవుడు తీసుకొస్తున్నాడు. ప్రైజ్ గాడ్. సో మీరందరూ మర్చిపోదు. మీరు 7 ఆనందంతో చాలా అడ్మినిస్ట్రేషన్ స్తోత్రం. సో టైంకి ఉన్నాడు. మీరందరూ కూడా దయచేసి టైంకి రండి. నెక్స్ట్ సాయంకాలం ఉంటుంది. ఆదివారం 7 o'clock. మీరు 7 o'clock వస్తే ఏం లేదు, మీరు అందరూ వచ్చినారు అనుకో, ఆ దైవజనులు చెప్పే వాక్యం మనం ఎక్కువ వినొచ్చు. మనం లెస్ అయిపోయి ఆ అన్న అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటుంది అంటే అట్లా ఉంటుంది. మన సంఘంలో కూడా అట్లా అడ్మినిస్ట్రేషన్ బయట సేవలో ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ చేస్తారో దేశాన్ని పరిపాలించారు. సో మీరందరూ ప్రార్థన చేయాలి. సహాయం వచ్చి మన వాక్యం ఉపదేశిస్తాడు. సో మీరందరూ కూడా సమయానికి రావాలని కోరుతున్నాను. కొన్ని తొందరగా వచ్చి అదంతా కూడా చేసేస్తాము. అన్ని 2 కలిసి వస్తాయని సో అండ్ ఆల్సో ఇంకొక విషయము, మరి ఎజికేయన్న మరి సూపర్ న్యాచురల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ సెమినార్ రాక్ చర్చ్ లో జరుగుతుంది. మరి అక్టోబర్ 29th, నవంబర్ 1st వరకు జరుగుతుంది. సో మీరందరూ కూడా ఇందులో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు వెబ్సైట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందరైనా ఏమైనా తెలియకపోతే అందరూ అడగండి, మేము సహాయం చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ తీసుకెళ్ళండి. ఓకే, మీరందరూ కూడా వెళ్ళి మీరందరూ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలా. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అడుగుతాడు సహాయం అన్న, ఎంతమంది చేసుకోవాలి, చేతులు ఎక్కమంటాడు, నేను సో మీరందరూ కూడా తెలుసుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్తాను. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? రైట్, అందరూ లేచి హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే సయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే సయ్యా, ఆరాధన నీకే, మహిమా ఘనతకు అరుణవు నీవే నా దైవము, మహిమా ఘనతకు అరుణవు నీవే నా దైవము, సృష్టికర్త, 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 స్తుతులకు పాత్రుడా,
నీవిచ్చినావు మన్నాను గురి అవే అన్నను నీవిచ్చినావు యెహోవాయే చూచుకోవు యెహోవాయే చూచుకోవు సర్వము సమకూర్చు ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన వ్యాధులను తొలగించినావు కోపులను మరిగెత్తినావు విశ్వాసంతో కోపులను మరిగెత్తినావు యెహోవా రామా స్వస్థపరచును యెహోవా నన్ను స్వస్థపరచు ఆరాధన హృదయాలు తెరవండి ఆరాధన నీకే ఆరాధన Thank you, Holy Spirit. Touch everybody in Jesus' name. నిశ్చయముగా మీరు పొందిన నిర్మల చేత స్వస్థత తండ్రి స్వస్థత కలుగులుగా కానీ ప్రార్థిస్తున్నా విడుదల కలుగులుగా కానీ ప్రార్థిస్తున్నా నీ రక్తం చేత ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరుస్తున్నాడు. నేను చూస్తున్నాను మీ దూత వచ్చి ఆ రక్తము యొక్క యేసు రక్తము యొక్క చుక్కలతో ఆ రక్తముతో మిమ్మల్ని అందుతున్నాడు, తాగుతున్నాడు. నేను చూస్తున్నాను గాయమును కూడా అంటున్నాడు. ఒక గాయం అయింది, ఆ గాయముని యేసు రక్తం చేత ఇప్పుడే ఆ తాకుతున్నది. షోల్డర్ పెయిన్ నుంచి విడుదల కలుగునుగాక. ఎవ్రీ పెయిన్, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడాయని యేసు నామములో హీల్ అవునుగాక, యేసు నామములో విడుదల అవునుగాక, స్వస్థత కలుగునుగాక. ఎస్ దేవుని యొక్క మహిమ నీ మీదికి వచ్చుతున్నది. నేను ఊపిలో చూస్తున్నా
వస్తున్నాను. ఆ ఊరిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తున్నాడు. చీకటిలో నేను వేదనతో వచ్చిన, దుఃఖంతో వచ్చిన, బరువుతో వచ్చిన, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ పరుస్తున్నాడు, ఆదరణ ఇస్తున్నాడు. ఓ దైవికమైన ఆనందము పొందుకోండి, దైవికమైన ఆనందమును పొందుకోండి, దైవికమైన ఆనందమును పొందుకోండి. కొందరు నేను చూస్తున్నాను, ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడ లోయ ఉంది, ఏమైతుందో భయముతో ఉన్నది. ఇప్పుడే దేవుని యొక్క శక్తిని తాకుతుంది. మీరు ముందుకు కొనసాగుతున్నారు, ముందుకు కొనసాగుతున్నారు. అయ్యో ముందంతయు డార్క్నెస్ గా కనపడతా ఉంది, ముందంతా ఏమి కనపడట్లేదు. దేవుడు చెప్తున్నాడు, క్షేమకరమైన దినములే ముందు ఉన్నాయి, మహిమకరమైన దినములే ఉన్నాయి. భయపడకు సహోదరి, భయపడకు సహోదరుడా. The glorious days are coming behind you in Jesus' name. క్షేమకరమైన దినములే ఉన్నాయంట, మహిమకరమైన దినములే ఉన్నాయి. ఎందుకు దిగులు పడుతున్నా? చూడండి, సులువుగా చిక్కులు పెట్టే సాతాన్ని యేసు నామములో లయమైపోనుగాక, లయమైపోనుగాక. యేసు వైపు చూసి మీరు ముందు పరిగెత్తమని చూడాడు. నేను నీ కాపరై ఉన్నాడు, నేను మంచి కాపరై ఉన్నాను. ఓ గారన్న కారకులు సంచరించను, ఏ అపాయం రాకుండా నేను కాపాడుతాను అంటున్నాడు. ఓ దేవుడు చెప్తున్నాడు, ఓ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాడు, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన సహాయం. ఎందుకంటే భూమి ఆకాశంను సృష్టించిన వాడు దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. చెప్పండి కూడా దేవుని స్తుతించండి. నాకు సహాయం చేయబోతున్నాడు. Every area God wants to help you, lift you, lift you. Thank you Jesus, thank you Lord, thank you Lord. Power of the Karasete, Amanda, Amen. The glorious Lord. Thank you Jesus. ఇప్పుడే ప్రతి శరీరం తేలిక ఉన్నగాక. ఇప్పుడే ఓ గ్లోరియస్ ఫాదర్, హోలీ స్పిరిట్, ఇప్పుడే వారి శరీరంలో ప్రతి అవయం బ్లెస్ చేయమని, వారు చేసిన పని ఆశీర్వదించమని, ఎక్కడికి వెళ్ళినా మీ దూతలు కావలిగా ఉంది, వాళ్ళ పాదములకు రాయి తగలకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. భయం, పర్ఫెక్ట్ లవ్, నిజమైన ప్రేమ మనలో ఉన్న భయాన్ని వెళ్ళగొట్టేస్తుంది. ఇప్పుడే దేవుని యొక్క ప్రేమతో నింపబడిన కాక మీలో ఉన్న ఆ భయం వేరుతో సహా బయటికి వెళ్ళిపోతుంది. ఈ జీసస్ నేమ్ దైవికమైన ప్రేమతో మీరు నింపబడేదారు కాక మీ హృదయంలో ఆ గ్లోరియస్ జాయ్ఫుల్ డేస్ చూసేదారు కాక. దిస్ ఇస్ ద డే ఆఫ్ జాయ్ఫుల్, దిస్ ఇస్ ద డే ఆఫ్ సూపర్ న్యాచురల్, దిస్ ఇస్ ద డే ఆఫ్ చిగురు వేయదారు కాక, వర్ధిల్లేదారు కాక. A new season begin from today. New season begin from today. A new glory begin from today. Oh man, దేవునికి స్తోత్రం చెప్తారా? In Jesus name. Amen. 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 మీ కాదు దశభాగాలు చేతుల్లో పట్టుకోండి. Thank you Jesus. Thank you Lord. Thank you Jesus. Thank you Lord. Thank you Lord. Thank you Jesus. Thank you Lord. Hallelujah. Praise the Lord. Thank you Jesus. Thank you Lord. Hallelujah. Thank you Jesus. ప్రభువానికి స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వలుచుతున్న ఆ విత్తనములు దీవింపబడును గాక, ఆశీర్వదింపబడును గాక, వారి అవసరతలన్నీ తీర్చబడును గాక, పట్టదారమైన విస్తారమైన ఆశీర్వాదాలతో నింపబడి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన అందరికీ దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక.